నమస్తే, వెల్కమ్ టు ఆధాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఇక మరి చంద్రబాబు పైన అనేక సవాళ్లు ముందున్నాయి. మరి జూలై 1 వచ్చిందంటే ఆయన చేయవలసిన పనులు అనేకం ఉన్నాయి. ఇప్పుడు యావత్ రాష్ట్ర ప్రజలంతా కూడా జూలై 1 కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ చంద్రబాబు ముందున్న సవాళ్లేంటి? ముఖ్యంగా జూలై 1 వస్తే చేయాల్సిన 10 సవాళ్ళేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఫస్ట్ పాయింట్ కనుక మనం చూసినట్లయితే 66 లక్షల మంది పెన్షనర్లకి జూలై నెలలో 7,000 రూపాయలు ఇవ్వాలి. అదేంటి మరి పెన్షన్ని 4,000కి పెంచుతా అన్నారు కదా, ఇప్పుడు 7,000 ఎందుకు ఇవ్వాలి అని అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే ప్రతి ప్రచార సభలో కూడా ఏప్రిల్ నుంచే పెన్షన్ పెంచుతున్నాము అని చెబుతూ వచ్చారు. అంటే ఏప్రిల్లో ఒక 1,000 రూపాయలు, మేలో 1,000 రూపాయలు, జూన్లో 1,000 రూపాయలు, మొత్తంగా కలిపితే 3 నెలలకి 3,000 రూపాయలు ప్లస్ మరి జూలైలో ఇవ్వాల్సిన 4,000 రూపాయలు. సో మొత్తంగా కలిపితే 7,000 రూపాయలు అనమాట. సో 66 లక్షల మంది పెన్షనర్లకి జూలైలో ఒక్కసారిగా 7,000 రూపాయలు ఇవ్వాలి. ఇక ఇందులో రెండో పాయింట్లోకి వెళ్ళినట్లయితే మనము 8 లక్షల మంది దివ్యాంగులకు ఇప్పుడున్నటువంటి 3,000 రూపాయల పెన్షన్ని 6,000 రూపాయలకు పెంచి ఇవ్వాలి. అంటే వీరందరికీ కొత్తగా మొత్తంగా పెంచినటువంటి పెన్షన్ని కలిపితే జూలై 1వ తేదీనే పంచవలసిన అమౌంట్ ఎంతో తెలుసా? 4,400 కోట్ల రూపాయలు అవుతుంది. దీన్ని అధికారికంగా ప్రాథమికంగా అంచనా వేసే అధికారులు అయితే తెలియచేయడం జరిగింది. ఇక ఆగస్టు నుంచి అయితే నెలకి 2,800 కోట్ల రూపాయలు వ్యయమవుతుంది. ఎందుకు అనంటే అటుపక్క ఆల్రెడీ పెంచినటువంటి పెన్షన్లు 4,000 రూపాయలు ప్లస్ దివ్యాంగులకి 6,000 రూపాయలు, ఇవంతా కలిపితే 2,800 కోట్ల రూపాయలు ఆగస్టు నుంచి అవుతుంది. కానీ జూలైలో ఇవ్వాల్సింది మాత్రం 4,400 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందన్నమాట. ఇక మూడో పాయింట్లో కనుక మనం వెళ్ళినట్లయితే 20 లక్షల మంది నిరుద్యోగులకు 3,000 నిరుద్యోగ భృతి ఇవ్వాలి. సో మొత్తంగా చూసినట్లయితే ఆ అమౌంట్ అంతా కలిపి 600 కోట్ల రూపాయలు అవుతుంది. 20 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన పని అయితే ఉంది. డెఫినెట్గా ఆయన ప్రతి ప్రచార సభలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఆయన మేనిఫెస్టోలో కూడా చెప్పారు నిరుద్యోగులందరికీ కూడా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. సో కాబట్టి ప్రతి నెల 600 కోట్ల రూపాయలు అవుతుంది. అండ్ జూలైలో ఈ 20 లక్షల మంది నిరుద్యోగులకి 3,000 నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక నాలుగో పాయింట్ కనుక చూసినట్లయితే తల్లికి వందనం పేరుతో 53 లక్షల మంది తల్లులకు 15,000 రూపాయల చొప్పున ప్రతి బిడ్డకు ఇవ్వాలి. ఇక్కడ స్ట్రెస్ చేసి ఖచ్చితంగా చెప్పాల్సిన మాట ఏంటి అంటే ఇదే పథకం గత ప్రభుత్వంలో అమ్మ ఒడి పేరుతో ఉండేది. వాళ్ళు కూడా 15,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అయితే ఇంట్లో ఉన్న ఒక్క బిడ్డకు మాత్రమే ఈ అమ్మ ఒడి దక్కేది. కానీ చంద్రబాబు నాయుడు అటు పవన్ కళ్యాణ్ ప్రతి ప్రచార సభలో చెప్పిన మాట ఏంటి అంటే తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలైతే చదువుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. సో ఈ లెక్కన ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నారనేది అంచనా వేయలేం. కాబట్టి సో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు ఇవ్వాలి. అది కూడా ఈ జూలైలోనే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ రోజు నుంచి స్కూల్స్ అనేవి రీఓపెన్ అయ్యాయి. కాబట్టి సో వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమంది చదువుకునే పిల్లలకి 15,000 రూపాయలు ఇవ్వాలన్నమాట. ఇక ఐదో పాయింట్లోకి మనం వెళ్ళినట్లయితే 2,50,000 మంది వాలంటీర్లకు ప్రతి నెల 10,000 రూపాయలు ఇవ్వాలి. అయితే ఇక్కడ ఒక విషయం మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 2,50,000 మంది వాలంటీర్లు ఉన్నారు. అయితే గత ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు వీళ్ళు. అయితే ప్రతి గ్రామానికి 5 నుంచి 10, 15 మంది కూడా కొన్ని గ్రామాల్లో ఉన్నారు. అంటే గ్రామాల్లో ఉన్న ప్రజా లెక్కలను బట్టి ఈ విధంగా ఉన్నారంటే ప్రతి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ పనిచేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం వీళ్ళు దీన్ని కుదిస్తున్నారు. ప్రతి గ్రామానికి కేవలం 5గురు మాత్రమే వాలంటీర్లు ఉంటారట. అండ్ దీంట్లో కూడా కొన్ని కండిషన్స్ అప్లై అయితే ఉన్నాయి. సో డిగ్రీ మినిమం ఉండాలి అని కూడా కొన్ని కండిషన్స్ పెడుతూ ఉన్నారు. సో ఈ లెక్కన ఎంతమంది వాలంటీర్స్ అవుతారు అనేది మాత్రం ఇప్పుడే ఒక అంచనా వేయలేం. కానీ ప్రస్తుతం ఉన్న వాలంటీర్ లెక్క ప్రకారం అయితే 2,50,000 మంది వాలంటీర్లు ఉన్నారు. సో వీళ్ళకి గత ప్రభుత్వం 5,000 రూపాయలు ఇస్తూ ఉండేది. ఈ ప్రభుత్వం మాత్రం ప్రతి నెల 10,000 రూపాయలు ఇస్తామంటూ వీళ్ళు కూడా ప్రతి ప్రచార సభలో చెబుతూ వచ్చారు. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఈ విషయాన్ని ఇంక్లూడ్ చేశారు. సో కాబట్టి బాబు ముందున్న 5వ సవాలు ప్రతి నెల 10,000 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉంది. ఇక బాబు గారి ముందున్నటువంటి 6వ సవాల్ విషయానికి వచ్చినట్లయితే ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్ళు నిండిన ప్రతి అమ్మాయికి 1,500 రూపాయలు ఇవ్వాలి.
మరి 18 ఏళ్ళు నిండిన అమ్మాయిలు ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారు అనే లెక్కలైతే ప్రస్తుతానికి తెలియదు, కానీ ఎంతమంది ఉంటే అంతమందికి మాత్రం 1500 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అది కూడా జూలై 1 నుంచి ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉంది. మరి జూలై 1న బాబు గారి ముందున్న సవాళ్లలో 6వది 18 ఏళ్ళు నిండిన ప్రతి అమ్మాయికి 1500 రూపాయలు. ఇక 7వ సవాళ్ళలోకి వెళ్ళినట్లయితే 54 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం కింద బాబుగారు ఏడాదికి 20,000 రూపాయలు ఇవ్వాలి. మరి మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్లయితే గత ప్రభుత్వం రైతు భరోసా కింద ఈ అమౌంట్ అయితే ఇస్తూ ఉండేది. దాన్ని వాళ్ళు పెంచి 20,000 రూపాయలు చేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. సో మరి ఓవరాల్గా మనం ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే 54 లక్షల మంది రైతులు ఉన్నారు. మరి పెట్టుబడి సాయం కింద ఏడాదికి వాళ్ళకి 20,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని 3 టర్మ్స్గా డివైడ్ చేసి అయితే గత ప్రభుత్వం ఇస్తూ ఉండేది. మరి జూలైలో కూడా వాళ్ళకి కొంత అమౌంట్ వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి ఏ విధంగా దీన్ని డివైడ్ చేస్తారు, ఎలా ఇస్తారు అనేది కూడా బాబు గారి ప్లాన్ ఎలా ఉంటుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇక 8వ సవాల్లోకి వెళ్ళినట్లయితే దీపం పథకం కింద ప్రతి ఇంటికి 3 ఉచిత సిలిండర్లు. మరి 3 ఉచిత సిలిండర్లు ఇవ్వాలి. జూలై నుంచే స్టార్ట్ అవ్వాలి. అది కూడా వచ్చిన వెంటనే ఇస్తామని అన్నారు. అండ్ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అనే పేరుతో ముందు నుంచి ప్రచార సభలు నిర్వహిస్తున్న క్రమంలోనే ఈ 3 సిలిండర్ల ప్రస్తావన ప్రతి సభలో వీళ్ళు చెబుతూ వచ్చారు. వచ్చిన వెంటనే ఇది అమల్లోకి వస్తుందంటూ కూడా చెప్పారు. మరి బాబుగారి ముందున్న 8వ సవాళ్ళు అయితే ఇది. ప్రతి ఇంటికి 3 ఉచిత సిలిండర్లు ఇవ్వాలి. మరి జూలైలో నుంచే స్టార్ట్ అవ్వచ్చు. ఎంతమంది ఎన్ని సిలిండర్లు బుక్ చేస్తారనే తెలియదు. అయితే అఫ్కోర్స్ అంటే ఒకేసారి 3 సిలిండర్లు అయితే కాదు, దశల వారిగా, అంటే ఈసారి ఒకటి, ఇంకొకసారికి అండ్ నెక్స్ట్. సో అలా చూసినట్లయితే మొత్తానికి ఇది కూడా జూలైలోనే ప్రారంభమవుతుంది. సో అది కూడా బాబుగారి ముందున్న 8వ సవాళ్ళు. ఇక 9వ సవాళ్ళలోకి వెళ్ళినట్లయితే 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా జీతాలు ఇవ్వాలి. ఈ విషయాన్ని అయితే చాలా స్ట్రెస్ చేసి చెప్తూ వస్తున్నారు. గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వటంలో చాలా అవకతవకలు జరిగాయి, జీతాలు కరెక్ట్ టైంకి రావట్లేవు అంటూ కూడా అనేక కథనాలు మనం వినే ఉన్నాము. అండ్ ఈ కారణం చేతనే పోస్టల్ బ్యాలెట్లో కూడా దాదాపు ఓట్ బ్యాంక్ అంతా కూడా టీడీపీ కూటమికి ఫేవర్గా వచ్చింది అనేది కూడా మనము అనేక కథనాలు వినే ఉన్నాం. సో ఈ క్రమంలో మరి ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కరెక్ట్గా జీతాలు ఇస్తామంటూ కూడా బాబుగారు హామీ ఇస్తూ వచ్చారు. సో కాబట్టి ఇప్పుడు ఆయన ముందున్న మరొక సవాల్ 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా జీతాలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక చివరి సవాల్ ప్రస్తుతం అంటే జూలైలో ఇమీడియట్గా చేయాల్సిన సవాళ్లలో చివరి సవాళ్ళలోకి వచ్చినట్లయితే రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం. సో మరి ఈ విషయం అయితే ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అటు కర్ణాటక ఎలక్షన్ సమయంలో కూడా ఈ ఉచిత బస్సు అనేది చాలా ప్రజల్లోకి ఎక్కువగా వెళ్ళింది. మహిళలందరూ కూడా ఓట్లు వేసి గెలిపించుకున్నారు అటు కర్ణాటకలో. ఇటు తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఉచిత బస్సు సౌకర్యం అనేది ప్రజల్లోకి చాలా వెళ్ళింది. ఈ కారణం చేతనే మహిళలందరూ కూడా క్యూ లైన్లలో అర్ధరాత్రి వరకు కూడా నిలిచొని బాబుగారికి ఓటు వేసి గెలిపించుకున్నారు. ఒకటి ఉచిత సిలిండర్, ఒకటి ఉచిత బస్సు సౌకర్యం. ఈ 2 మహిళలందరికీ చాలా ఉపయోగపడే అంశాలు. సో అది కాకుండా 18 ఏళ్ళు నిండిన ఆడపిల్లలందరికీ కూడా 1500 రూపాయలు ఇస్తానని చెప్పారు కదా. సో ఈ ఓవరాల్గా వీటన్నింటికి ఇంప్రెస్ అయినటువంటి మహిళలు క్యూ లైన్లలో అర్ధరాత్రి వరకు నిలిచొని కూడా బాబుకి ఓట్లేసి గెలిపించుకున్నారు. మరి ఈ కారణం చేత అండ్ మోరోవర్ ఆయన అధికారంలోకి రాగానే సంతకం పెట్టే ఫైల్లో 2వ ఫైల్ ఇదే అని కూడా ఒక మాట వినిపిస్తుంది. ఒకవేళ అదే నిజమైతే ఇమీడియట్గానే ఇంప్లిమెంట్ అవుతుంది. లేదు అంటే జూలైలో ఆయన ముందున్న సవాళ్లలో ఇది ఒకటే అని చెప్పాలి. సో 10వ సవాల్ అండ్ నేను చెబుతున్న జూలై నెలలో ఇంప్లిమెంట్ చేయబోయే సవాళ్లలో ఈ 10 సవాళ్లలో చివరిది రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి. అయితే అటు కర్ణాటక కానీ ఇటు తెలంగాణ కానీ ఈ ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంలో అయితే ఫెయిల్ అయిందనే చెప్పాలి. మరి ఇటు ఆంధ్రప్రదేశ్లో దీన్ని ఏ విధంగా వర్కౌట్ చేస్తారు, అటు కర్ణాటక నుంచి ఇటు తెలంగాణ నుంచి ఏమైనా ఇన్పుట్స్ తీసుకొని మరి ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తారా, ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం డెఫినెట్గా చూడాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా మరి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు ముందున్నటువంటి సవాళ్ళు అయితే ఈ 10. మరి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు అనేది చూడాలి. సో చూసినట్లయితే లెక్కలు కూడా చాలా భారీగానే ఉంటున్నాయి. మరి ఒక్క నెలలోనే కొన్ని వేల కోట్ల రూపాయలైతే ప్రజలకు ఇవ్వాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. మరి దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు, ఏ విధంగా ముందుకెళ్తారు అనేది చూడాలి. మరి బాబు గారు ఈ మొత్తం సవాళ్ళని ఎదుర్కొనబోతున్నారా, పూర్తిగా ఈ సంక్షేమ పథకాలను ఇవ్వటంలో సక్సెస్ అవుతారని మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి.